హాయ్ గైస్, యాక్చువల్గా మనం ఈరోజు మా మావైతే మా అన్నయ్యగడి బర్త్డే. సో ఏం ప్లాన్ చేద్దామో తెలియట్లేదు. జస్ట్ మేము ఒక 2 ఫ్రేమ్స్ ఆర్డర్ పెట్టాము. అది ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసి వేరే చోట ఉన్నాము. మేము ప్రసాదాయిత్య మాల్లో ఉన్నాము. సో వాళ్ళైతే అక్కడ షాపింగ్ చేసుకుంటున్నారు. సో ఏం జరుగుతుందో తెలీదు, ఏదో ప్లాన్ అనుకుంటున్నాము. సో మేబీ ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రేమ్స్ అయితే వస్తున్నాయి. ఆ ఫ్రేమ్స్ వచ్చాక ఏం చేయాలనేది మనం ఫర్దర్గా చూద్దాము. ఓకే, వచ్చి నెక్స్ట్ థాట్ ఏంటంటే ఒక 2 చాక్లెట్లు తీసుకుని సరదాగా షర్ట్లో ప్లాన్ చేసి వాళ్ళ షర్ట్ ట్రై చేద్దామని చెప్దాం అనుకుంటున్నాము. సో మేబీ అది పడిందో లేదు తెలియదు. సో మాకు వచ్చిన చిక్కులు, మాకు వచ్చిన తలపొట్లు షర్ట్ చూడండి ఎలా ఉన్నాయో. సామాన్యంగా ఇలా మనం రేటింగ్ అదనం కాలేదనుకో ఏదో అనుకుంటారు. ఇప్పుడు అది కష్టం ఉంది. ప్రేమను కూడా తెచ్చాము, ఇప్పుడు ప్యాక్ చేయించాను. ఏం చేస్తాం మాకే తెలియదు, ఏదో జరుగుతుంది, అదైతే తెలుస్తుంది. సో విల్ సీ వాట్ నెక్స్ట్. చాలా కష్టపడితే వీళ్ళు ఎవరో సార్లు కలమని చెప్పారు, వాళ్ళ కలమని చెప్పారు, వీళ్ళు కలమని చెప్పారు. మొత్తానికి ర్యాపర్ పే చేసుకోండి అని చెప్పారు. మేమైనా సెక్యూరిటీ గార్డ్స్ చేసుకుంటా పర్లేదని చెప్పారు. సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ గిఫ్ట్లు ఎలా ప్లాన్ చేయాలో, అది ఎవరు తెప్పించాలో, అంటే ఏం చేయాలనేది ఇంకా క్లారిటీ లేదు. సో మేబీ చూద్దాం. ప్రస్తుతానికి అయితే నా కార్ బ్యాగ్లో ఉన్నాయి. కార్ బ్యాగ్లో ఉంది. కార్ దగ్గరికి వెళ్తున్నాను నేను. అది వచ్చాక వాళ్ళు ఎక్కడున్నారో చూసి అక్కడ మనం సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి. అది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలీదు. బట్ మనం ఏదో ట్రై చేస్తాం, చూద్దాం ఏం జరుగుతుందో. అది కష్టం మీద అన్ని ఫ్లోర్లు కిందకి వచ్చాను, కాలేజీకి వచ్చాను. చూద్దాం ఏం జరుగుతుందో. అసలు నో ఐడియా. ప్యాకే తీసుకుని మన సమరం పూరించడానికి రెడీ అవుతున్నాం. చూద్దాం వాట్ గైస్ ఏమనుకుంటున్నారో. వాళ్ళు నేను ఏదో ప్లాన్ చేద్దాం అనుకున్నారంటే అక్కడ ఇక్కడ అంత సినిమా లేదు. అక్కడ అంత సినిమా లేదు యాక్చువల్గానే. బట్ వాళ్ళు ఏదో ప్లానింగ్ అనుకున్నారంట. ఇవాళ మనం షర్ట్ కూడా కొన్ని రేంజ్ లేదు మన బడ్జెట్. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది. అవసరం లేదు. వాడే బర్త్డే బాయ్ చిప్పుడు చుట్టూ వేసుకున్నాడు కదా, వాడే బర్త్డే బాయ్. వాడికి ఈ చాక్లెట్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను నేను. సో ఏదైనా చిన్న పాప దొరికితే ఈ చాక్లెట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం నేను. సో ఏం జరిగేదో తెలియదు, చూద్దాం. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే. అట్టా నువ్వు గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆవుసే. ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైన తెలిపేనా, ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా. నీలో స్వరాలకే నేనే సంగీతమై, నువ్వే వదిలేసిన పాటై సాగనా. లిటరల్లీ చెప్తున్నాను, నరకం స్పెల్లింగ్ రాయించడం మా వాళ్ళు. నాకున్న హెల్పర్స్ కూడా పెద్ద హెల్పర్స్ వెళ్ళి ఒకదానికి ఒకటి చెప్తే ఒకటి చేయదు. చాక్లెట్ దగ్గరికి వెళ్ళవే అంటే అదేమంటది, నాకు చాక్లెట్ వద్దా అంటది. వాళ్ళు ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నామో కూడా తెలియదు. ఈ చెకింగ్ ఫ్రెండ్స్. నిన్నెవరో పిలిచి రమ్మని అన్నట్టు ఏ వైపుకో నువ్వు వెళ్ళినా. ఫ్రెండ్స్, మనకి వీళ్ళు సర్ప్రైజ్ అయ్యేలో తెలియదు, కానీ మనకైతే చాలా ఇబ్బంది పడ్డాము. ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూద్దాము. అండ్ ఆ సెక్యూరిటీ గార్డ్ మనల్ని చూస్తున్నాడు. త్వరగా వచ్చేస్తే బాగుంది, లేదు మనల్ని ఆపేస్తాడు. వాళ్ళు రమ్మని చెప్పి ఫాస్ట్గా ఎగ్రీస్ కష్టం మీద అని తప్పించి రావడం జరిగింది. ఇప్పుడే సరస్వతి మాల్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. ఏదో అమ్మకొడుకు మనకెందుకు కానీ. సో ఇప్పుడే మనం బయటికి వెళ్ళిపోతున్నాము. సో బయటికి వెళ్ళే వరకు బిక్కుమని వెళ్ళాల్సి వస్తుంది.
అది అది ఎక్కడ ఆపేత్తడం వేస్తుంది కార్ మంది కూడా కాదు ఎండ తెచ్చాం. ఇది ఉన్నారా ఫ్యాన్స్ వీళ్ళు జీవించేస్తా ఫ్యాన్స్. కొంతమంది ఇలాగా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అవి చెప్తారు. ఆ పిల్లలు అనుకున్నాను. అమ్మో ఇది ఉన్నారా ఫ్యాన్స్ నిజంగా పోనీ ఇప్పుడు అది కాదు కానీ నేను అనేది మమ్మీ వస్తుంది అలాగ వచ్చి కూడా మమ్మీ కూడా అమ్మాయి ఇలాగా యాక్టింగ్ చేస్తుంది, యూట్యూబ్ లో ఫాలోవర్స్ రావాలని చెప్పేసి ఒకసారి మీ వీడియోస్ ఉండని చెప్పేసి ఫాలో చేయండి అని అడుగుతారు చాలా మంది. నేను అనేది నేను అనకాదు అలా నార్మల్ నువ్వు ఏదో అనుకున్నావులే అలా కాదు. నేను చాలాసేపు కనిపించలేదు కదా నేను. అప్పుడు ఏమనుకున్నావు నువ్వు? చెప్పాను కదా నీకు ఆల్రెడీ. ఏమని? ఫ్రెండ్ వచ్చింది అన్నా నాతో. అయితే అమ్మాయి అంటే కాదు అబ్బాయి అన్న. అమ్మాయి అయితే ఎంతసేపు మాట్లాడతారు కదా, అబ్బాయి అయితే ఎంతసేపు మాట్లాడతా అంటే అది షాప్ లో బిజినెస్ గురించి ఏమైనా డీల్ చేస్తున్నామేమో, షాప్ లో అంటే దాంతో అన్నా. అదే మాట్లాడుతున్నాను. నేను బ్యాగ్ లేదు సడన్ గా బ్యాగ్ చూసావు లేదంటే చేతిలో ఎన్నో ఫ్రేమ్ లాంటి చూసావా ముందుగా నేను పట్టుకొచ్చిన బ్రో. రమేష్ బ్రో నువ్వు చెప్పు బ్రో. ఇది ఆఫ్ ఇది వీడియో పక్కన పెట్టండి. నేను మాలేదు మా ప్లానింగ్. ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఇంకో గ్రూప్ ప్లాన్ చేసింది. ఇది కూడా ఏంటో చూడాలి, చూద్దాం. తెలిసి నటింతాడో లేదా తెలియకి నటింతాడో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మనం క్యాప్చర్ చేయాలి. వీడియో చేద్దాం ఫ్రెండ్స్. ఎవరో చెప్పు చెప్పు నువ్వు అంటే ఎవరో చెప్తే తక్కువ కదనా? అప్పటి చెప్పు. ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెట్టు. అయ్యో నిజరా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఓకే ఫ్రెండ్స్, ఖర్చు రక్కేది కానీ గట్టిగానే ఖర్చయింది. మరి దగ్గరగా మాయాని రమేష్ గారు ఇప్పుడు అన్నీ అని పెద్ద రెస్టారెంట్ గోల్డెన్ రెస్టారెంట్ ఉండదని చెప్పి మాట ఇచ్చారు మనకి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఈ రోజుతో మన సర్ప్రైజ్ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది.